ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అది వ్యతిరేకత ఏమన్నా అవుతుందా? ఆ విషయంలో కూడా ఏమన్నా చర్చిస్తారా, మాట్లాడతారా? అవకాశం ఉందా? దానికి ఆల్టర్నేటివ్ లేదండి. బేసిక్ గా జగన్ ఓపీఎస్ ఇవ్వడు, జీపీఎస్ ఇచ్చేసాడు. వాస్తవంగా నష్టపోయారు దానివల్ల. ఇప్పుడు ఏది సిపిఎస్ ని వద్దు, మాకు జీపీఎస్ వద్దు అన్నోళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కూడా అదే, సిపిఎస్ ఆర్ జీపీఎస్ సమస్యని మేము రాగానే పరిష్కరిస్తాం అనేది మేనిఫెస్టోలో ఒక హామీ వీళ్ళు పెట్టింది దాంట్లో ఉద్యోగులకు సంబంధించి. అది జగన్ పెట్టాడు, పెట్టి ఓపీఎస్ ఇస్తానల్లా. అవును, సిపిఎస్ రద్దు చేస్తాడు, దానికి బదులుగా జీపీఎస్ పెట్టాడు. కానీ వీళ్ళు ఓపీఎస్ కావాలి, వీళ్ళు ఓపీఎస్ కాదు. ఇప్పుడు కూడా వీళ్ళు ఓపీఎస్ ఇస్తారని వాళ్ళు నమ్మారని నేను అనుకోను. అంటే మరి సమస్య పరిష్కరించడం అంటే ఇంకేముంది మరి అయితే సిపిఎస్ విషయంలో? అసలు దాని మీద ఓటేసారని కూడా నేను అనుకో. సిపిఎస్ రద్దు చేయక ఓపీఎస్ ఇవ్వక జీపీఎస్ ఆల్రెడీ కంటిన్యూ, ఇంకా కొత్తగా ఏం చేస్తారు? జీపీఎస్ ని ఆపేశారు, జీపీఎస్ రద్దు చేసి ఇప్పుడు సిపిఎస్. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి మొన్న మార్చి నుంచి, లాస్ట్ ఇయర్ మార్చి దగ్గర నుంచి, మార్చి దగ్గర నుంచి సిపిఎస్ రిటైర్మెంట్లు బిగినాయి. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. అది రిటైర్ అయినటువంటి వాళ్ళకి సిపిఎస్ దాంట్లో సిస్టమ్ ఏంటో తెలియదు. ఇదివరకు అయితే నీ లాస్ట్ శాలరీలో 50% ఇవ్వాలా, ఈ సిస్టమ్ ఉంది. సిపిఎస్ లో ఏంటి, మనకు ఉద్యోగాలు చేసినప్పుడు పిఎఫ్ లో మన దగ్గర 12 కట్టించుకుని వాళ్ళ దగ్గర 12 కట్టించి దీంట్లో వచ్చిన డబ్బులతో హైయెస్ట్ 2,500 పెన్షన్ ఈ లెక్క ఉండేది. 1,500, 2,500, మాక్సిమం 3,000, హైయెస్ట్ అయితే 7,000 ఇంతే ఉండేది. ఇది కూడా అట్లాంటిది. అసలు ఎంత ఇస్తారో తెలియట్లేదు ఇప్పుడు సిపిఎస్ పెన్షన్. ఎందుకు? వీళ్ళ డబ్బులు, కేంద్రం డబ్బులు రెండూ కలిపేసేసి, అదే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, కేంద్ర ప్రభుత్వందైనా లేకపోతే ఇటు వీళ్ళదైనా సరే, ఈ 2 వాటాలు కలిపి తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఆ వచ్చిన డబ్బుల బేసిస్ మీద అన్నారు. మధ్యలో ఈ గొడవల కారణంగా ఆ డబ్బులు ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియట్లేదు. మ్యూచువల్ లో పెడతాయి కదా డబ్బులు వచ్చేది, దాని అకౌంట్ లో ఉంటాయి. ఇప్పుడు అదో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. ఏం చెయ్యాలో అసలు సిపిఎస్ దాంట్లో క్లారిటీ లేదు దేశవ్యాప్తంగా. ఇప్పుడు రిటైర్మెంట్ లోకి వచ్చారు. ఓపీఎస్ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ నెలలా చక్కగా, దాంతో పాటు డిఏలు, విఏలు, హెల్త్ ఎన్ని వస్తుంటాయి. వీళ్ళకి ఇప్పుడు ఏంటో వీళ్ళ భవితవ్యం అర్థం కావట్లేదు. అంటే ఉద్యోగుల సమస్య